హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చూస్తున్నారుగా కమ్మటి బెల్లము పరమాన్నం అనండి. కమ్మటికి బెల్లము పరమాన్నం అనండి. చాలా టేస్టీగా, చాలా విధానం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే కొంతమందికి నీరు వస్తుందండి. పాయసంలో నీళ్ళు రాకుండా, పరమాన్నంలో నీళ్ళు రాకుండా నేను చెప్పినట్టు కొలతలతో చక్కగా చేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది దేవుడికి కూడా ప్రసాదంలాగా కూడా పెట్టొచ్చండి. మనకు కావాలన్నప్పుడు చుట్టాలు వచ్చినా వండుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దీన్ని తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇవ్వండి, ఇది ఇత్తడిదండి. ఇత్తడిది ఒక తెపాల తీసుకున్నాను. డబరా లాంటిది చిన్నది తీసుకున్నాను. ఇవ్వండి, ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. మన బెల్లము పరమాన్నం అండి. బెల్లం పరమాన్నం చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇవ్వండి, ఒక గ్లాసు రైస్. ఈ గ్లాస్తో, ఈ పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పట్టుకొని ఇది బాగా కడుక్కోవాలండి. ఈ రైస్ అనేది, ఈ రైస్ బియ్యం బాగా కడుక్కోవాలి. ఇదిగోండి, రైస్ వచ్చేసి ఇవి అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ రైస్, ఈ బియ్యం అనేసి ఒక గిన్నెలో పోసి ఒక అరగంట సేపు, మినిమం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుందాం. ఇదిగోండి, నేను రాగి ఇత్తడిది ఒక తెప్ప ఒక డబరా తీసుకున్నాను అండి. ఇత్తడిది ఒక డబరా తీసుకొని మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ గ్లాస్తో ఒక గ్లాసు పాలండి. ఇవ్వండి, గ్లాసు బావు పాలు పోసుకున్నామండి. మనం గ్లాస్తో ఒక గ్లాసున్నర పాలు పోసుకున్నాం. తర్వాత వాటర్ కంపల్సరీగా పోయాలండి. ఇవ్వండి, ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ మనకి కరెక్ట్గా సరిపోయిందండి. మొత్తం కలిసి 3 గ్లాసులున్నర. మన పాలు అయితేమి వాటర్ అయితేమి 3 గ్లాసులున్నర తీసుకున్నామండి. ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ పాలు బాగా మరగనిద్దాం. ఈ పాలు సన్న మంట పెట్టుకొని పాలు మొత్తం పొంగు రావాలండి. పాలంతా పొంగు వచ్చాక చూడండి, ఇట్లా పాలు పొంగు రావాలండి. ఇట్లా పొంగు వచ్చినాయి కదా, ఇట్లా పొంగు వచ్చినప్పుడు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు బియ్యం పోసుకోవాలి మనం. అవండి, పాలు బాగా మరుగుతున్నాయి కదా, మరిగేటప్పుడు బియ్యం వడగొట్టుకొని ఒక గిన్నెలోకి, అప్పుడు వాటర్ ఏం లేకుండా చూసుకొని బియ్యం పోసుకోవాలి. బియ్యం అన్నీ ఇలా పోసేసుకొని ఈ రైసు ఈ పాలల్లో బాగా ఉడకాలండి. ఈ బియ్యం అంతా ఈ పాలతోనే ఉడకాలి. ఈ పాలతోనే మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, మనం పరవానం తగిదిగోండి, అన్నం మెత్తగా ఉడికిపోవాలండి. ఇంకా మెత్తగా ఉడకాలి. అవసరమైతే కొంచెం పప్పు గుత్తితో అనుకోవచ్చండి. నేను ఇట్లా గెంటితో అంటున్నాను. మీకు కావాలనుకుంటే పప్పు గుత్తి అనుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. ఈ ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ వచ్చిందండి. పాయసం అనేది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్తోనే కడుపు నిండిపోయిద్దండి మనకి. అందుకని సిమ్లో పెట్టుకొని ఎప్పుడైనా పాయసాన్ని పరమాన్నాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇవ్వండి, 1 స్పూన్నర నెయ్యి. ఇట్లాగా మెత్తగా అయిపోవాలండి. చూసారా, మనకి ఇక్కడ పాలు కూడా లేకుండా చిక్కగా అయిపోవాలి. ఇట్లా ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇట్లా మెత్తగా మీరు పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో ఎంచుకోవచ్చండి. ఇట్లా మెత్తగా గంధం ఎలా ఉంటుందండి, దద్దోజనం లాగా మెత్తగా అనుకోవాలి. అట్లా ఇప్పుడు ఎంపుకున్నాం కదా, వాటర్ కూడా ఏమి లేవండి. ఇది కట్టేసుకొని ముందు పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని గ్యాస్ కొట్టుకొని ఒక గిన్నె తీసుకొని కప్పు బెల్లం వేసుకుందాం అండి. పెద్ద కప్పుతో 1 కప్పు అండి. అంటే మనం 1 కిలో బెల్లం అండి. ఒక 1 కిలో బెల్లం అంటే 2 కప్పుల బెల్లం అండి. చిన్న గ్లాస్తో 1 గ్లాసు వాటర్. ఇది మరీ పాకం కాదండి, బెల్లం కరిగించుకోవడం వరకేను, అంతే తప్పక పాకం అయితే కాదు. బెల్లం పాకు ఇలా వచ్చేయాలండి. పాకు ఇలా చిక్కగా వచ్చేసేయాలండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. మనకు పాకు కూడా వస్తే కొంచెం తీగ పాకు రావాలండి. ఇలా చూసుకుంటే చూడు, చిక్కగా ఇట్లా పడిపోతుంది కదా. ఇప్పుడు బెల్లం పాకు తీగ వచ్చేసిందండి. కట్టేసుకొని గ్యాస్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ అన్నంలోకి ఇందాక మనం పాకు పట్టుకున్నాం కదా, ఈ పాకుని ఇలా పోసేసుకోవాలి. ఈ అన్నం అంతా పాకు పోసంగా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది చూసారా, ఇట్లా ఉండాలండి పాయసం. ఇట్లా ఉండాలి. ఇట్లాగ మరీ చిక్కగా ఉండకుండా, ఇట్లాగ మరీ పలసాగా ఉండకుండా ఇట్లా ఉండాలి. చూసారా, మన పాకు ఏంగనంత చక్కగా పాయసం రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆలుక్కాయల పొడి వేసేసి, కొంచెం ఆలుక్కాయలు పొడి
నేతిలో వేసుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, జీడిపప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకోవాలండి. చూడండి మన కమ్మటి పాయసం రెడీ అయిపోయింది. ఇంకా మనం కట్టేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.